నారాయణపేట జిల్లా మక్తల మండలం జెక్లేరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మహబూబ్నగర్ ఎంపీ డి కిరణ్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రైతు పండించిన సన్న, దొడ్డు రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఏ ఒక్క రైతులు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించలేదని విమర్శించారు. రైతు భరోసా, రైతు బంధు తీసి రైతు భరోసా 15,000 ఇస్తాం మేము ఎకరాకి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతుకు ఇవ్వలేదు, ఏ సొంతంగా పట్టా ఉన్న రైతుకు ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో మా 6 గ్యారెంటీలు నెరవేర్చడం తెలంగాణ మోడల్ అవుతుంది దేశానికి అని చెప్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేసుకుంటా ఓ పక్క మహిళలకు ఏం చెప్పి మహాలక్ష్మి ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలే. 2,000 పెన్షన్ 4,000 చేస్తామంది, ఎక్కడ ఇప్పటిదాకా ఇవ్వలే. చేస్తున్నటువంటి ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామంది, ఇప్పటిదాకా ఇవ్వలే. రైతు భరోసా వాళ్ళు కొట్లాడుతున్నారు.